ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందులోని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటిగా 292వ పద్యం. ఓ పుణ్యాత్మకులారా, నా పలుకు మీరు హింపుడా మృకెదన్. మా పెద్దల్ సుతకీర్తులై సదయులై మన్నారు రాజర్షులై. ఈ పిన్నాతడు వారి బోలిడి గదా ఎల్లప్పుడు. మాధవ శ్రీ పాదాంబుజ భక్తియుక్తుడగుచున్ జీవించునే చూడరే. ఓ ఓ పుణ్యవంతమైన ఆత్మకులారా, ఆత్మగలవారు, నా యొక్క పలుకులు మాటలు మీరు ఊహింపుడా ఆలోచించండి. ప్రొక్కెదన్ వేడిదను. మా యొక్క పెద్దలు అనగా పూర్వీకులు, శృత వినపడుతున్న, కీర్తి గలవారు, అయి సదయులు మంచి దయగలవారు, అయి మన్నారు బ్రతికిరి. రాజర్షులు రాజులలో ఋషులు, అయి ఈ పిన్న చిన్న, అతడు వాడు, వారిని పోలెడిన్ పోల్చుటకు తగి ఉంటాడు కదా ఎల్లప్పుడూ ఎప్పుడును. మాధవ అనగా కృష్ణుని, తర్వాత శ్రీ శుభకరమైన పాదములనడి, అంబుజ పద్మములయందు, భక్తి యుక్తుడు కలిగినవాడు, అగుతూ జీవించునే బ్రతుకునా చూడండి. భావము. ఓ మహాత్ములారా, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా పలుకులు ఆలగించి నా సందేహం తీర్చండి. మా పెద్దలంతా దిగంత విశ్రాంత కీర్తులై, కారుణ్యమూర్తులై, రాజర్షులై విరాజిల్లారు. ఈ చిన్నారి బాలుడు సైతం తన తాత ముత్తాతల అడుగుజాడల్లో నడుస్తూ వారిలాగానే ఎల్లప్పుడూ శ్రీవల్లభుని పాదపద్మాలను భక్తితో సేవిస్తూ జీవిస్తాడు కదా. దయచేసి కొంచెం సెలవేయండి అన్నారు. తర్వాత 293 వచనం. అనిన విని నరేంద్ర, భవదీయ పౌత్రుండు మనుపుత్రుండైన ఇక్ష్వాకుని సందంబున ప్రజల రక్షించు. శ్రీరామచంద్రుని భంగి బ్రహ్మణ్యుండు సత్య ప్రతిజ్ఞునగు. డేగ వెంటనంటిన బిట్టు భీతంబై వెనుకకు వచ్చిన కపోతంబుగాచిన శిబి చక్రవర్తి రీతి శరణ్యుండును వితరణ ఖనియు అగు. దుష్యంత సూనుండైన భర్తు పగిది సోమాన్వయ జ్ఞాతి వర్గములకు అజ్వలకు అనర్గళ కీర్తి విస్తరించు. ధనంజయ కార్త్య వీరుల కరణి ధనుద్రాగ్రేసరుండగు. గీలిపోలిక దుర్దర్శుండగు. సముద్రుని తెరంగున దుస్తరుండగు. మృగేంద్రంబు కైబడి విక్రమశాలియగు. వసుమతి ఓలే యక్షాంతి యుక్తుండగు. భానునిలాగున ప్రతాపవంతుడగు. వాసుదేవు పడుగున సర్వభూతహితుండగు. తల్లిదండ్రుల మాడికి సహిష్ణుండగు. మరియును. భావం తెలుసుకుందాం. అప్పుడు అజాతశత్రునితో విప్రులు ఈ విధంగా అన్నారు. ధర్మపుత్ర, ఈ నీ పౌత్రుడు మనువు కుమారుడైన ఇక్ష్వాకు నరేంద్రునిలాగా ప్రజలను పాలిస్తాడు. కారుణ్య సాంద్రుడైనటువంటి శ్రీరామచంద్రులాగా సత్యసంధుడు, సౌజన్య సింధుడు. ఇక్ష్వాకు నరేంద్రులాగా ప్రజలను పాలిస్తాడు. కారుణ్య సాంద్రుడి శ్రీరామచంద్రులాగా సత్యసంధుడు, సౌజన్య సింధుడు అవుతాడు. ఆకలి కొన్న డేగ వెన్నంటి తరమగా అత్యంత భయ సమేతమైన కపోతానిగా అభయమిచ్చిన శిబి చక్రవర్తిలాగా ఆర్త శరణ్యుడై వదాన్యులలో అగ్రణ్యుడవుతాడు. దుష్యంతుని కుమారుడైన భరతుల్లాగా యజన క్రియానిరతుడై అఖండ యశోభరితుడై చంద్రవంశానికి పేరు తెస్తాడు. అర్జునుని వలె, కార్తవీర్యార్జునుని వలె విలుకాండలో మేలుబంతి అవుతాడు. అగ్నిహోత్రుడిలా చెనకరానివాడు, సముద్రంలా అతిక్రమింపరానివాడు,
సింహం వంటి పరాక్రమశాలి, వసుంధర వంటి క్షమాశాలి అవుతాడు. దినకరుల్లా తేజోమహితుడు, దేవకి నందనుల్లా సకలభూత హితుడు, జనని జనకుల సహితుడు అవుతాడు. అంతేకాదు 294 పద్యం. సమదర్శనంబున జలజాత భవుడన పరమ ప్రసన్నత భర్గుడనగా, ఎల్లగుణంబుల ఇందిరా విభుడనధిక ధర్మమున యయాతి అనగా, ధైర్య సంపద బలిదైచ వల్లభుడన అచ్యుత భక్తి ప్రహ్లాదుడనగా, రాజితో దారతరంతి దేవుండన ఆశిత మహిమ హేమాద్రి అనగా, యశము ఆర్జించు పెద్దల ఆదరించు అశ్వమేధంబులు నరించు, ఆత్మసుతుల ఘనుల పుట్టించు దండించు కలుల బట్టి, మనధనుడు నీ మనుమడు మనవేంద్ర, మనధనుడు నీ మనుమడు మనవేంద్ర. సమదర్శనంబునన్ సమస్తమును సమానముగా చూచుటయందు జలజాత భవుడు బ్రహ్మ, అనన్ అనగా పరమ మిక్కిలి, ప్రసన్నతన్ ప్రసన్నముగా ఉండుటలో, భర్గుడు శివుడు, అనగన్ అనగా ఎల్లా సమస్త గుణములన్ మంచి గుణములలోను, ఇందిరా విభుడు లక్ష్మీపతి అనగా విష్ణువు, అనన్ అనగా అధికమైన, ధర్మమున ధర్మపాలనలో, యయాతి అనగన్ అనగా ధైర్యము అని, సంపద కలిగి ఉండుటలో, బలి అను దైత్య రాక్షసులకు వల్లభుడు ప్రభువు, అనన్ అనగా అచ్యుత హరిమీది, భక్తిలో ప్రహ్లాదుడు అనగన్ అనగా రాజిత ప్రకాశించు, ఉదారతన్ దానగుణములో రంతిదేవుడు, అనన్ అనగా ఆశింపదగిన, మహిమన్ గొప్పదనములో, హేమాద్రి హిమాలయము అనగా యశమున్ కీర్తిని, ఆర్జించున్ సంపాదించును, పెద్దవారిని ఆదరించును, అశ్వమేధ యజ్ఞములు వనరించు చేయును, ఆత్మ తన సుతులన్ పుత్రులను కనులన్ గొప్పవారిని పుట్టించు కనును, దండించున్ రక్షించును, కలులన్ దుష్టులను పట్టుకొని, మానము అను ధనము కలవాడు నీ మనుమడు మానవేంద్ర రాజా అనగా మానవుల ప్రభు రాజు. భావము: ఇతడు సమదృష్టిలో జలజభవుడు, ప్రసాదంలో పరమశివుడు, రమణీయ గుణ సంపదలో రమాధవుడు అనిపించుకుంటాడు. గుణ సంపదలో రమాధవుడు అని అనిపించుకుంటాడు. ధర్మాతిశయంలో యయాతిగా, ధైర్యంలో బలిచక్రవర్తిగా, భక్తి ద్రడిమలో ప్రహ్లాదుడుగా, దాతృత్వ గరిమలో రజదేవుడుగా, ఆశ్రయ మహిమలో హిమగిరిగా ఖ్యాతిగాంచుతాడు. కీర్తిపై అనురక్తి, పెద్దలపై భక్తి కలిగి అశ్వమేధాలు ఆచరిస్తాడు. తన వంశతనయులకు తండ్రి అయి వంశాన్ని పండిస్తాడు. దుర్మార్గులను దండిస్తాడు. నీ మనుమడు మానధనులో మాన్యుడవుతాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే